ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు, దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది, అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది. ఓం తం యువరాగుణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్తురాణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత ధైర్య సాహసాలతో కూడిన నిర్మాత. మరి ఒక సినిమా తీయడం అంటే అంటే ఇటువంటి సినిమా చెప్పాను నేను. కథ ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాళ్ళని అభినందించాలి, వాడికి రుణపడి ఉన్నాం మనమంతా. అలాగే డైరెక్టర్ క్రిష్, అదే అంజనా పుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మొన్న ఒకసారి ఏదో సందర్భంలో, స్థాళీ పులాక న్యాయం అని. అంటే స్థాళీ పులాక న్యాయం అంటే ఇప్పుడు ఇలాగ కుక్కర్లు లేవు, అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు. అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాంతో ట్రైలరు, పాటలు, ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా, యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి, ట్రైలర్స్ వచ్చారు. నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది, అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాతల వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కథ చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని, ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయి మాధవ్ గారు రైటర్ గారు అయితేనేమి, డైలాగ్స్ అద్భుతంగా చాలా బాగా చూశారుగా. ట్రైలర్లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశ రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికేటి వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం, ఏది ఏదైనా దేశం మేసం తిప్పుదాం. అద్భుతమైన డైలాగ్లే కాదు, ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచపక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టులోన ప్రపంచంలో మొనగాడు, గండువా లేకుండా గడప దాటని వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళెమందుంచిన గోంగూర పచ్చడికై ఎదురు చూచువాడు ఎవడయ్యా తెలుగువాడు. అద్భుతంగా అన్ని రుచులు మేళవించి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్నారు, సమయం లేదు మిత్రమా. 12 విడుదల ఇచ్చారు, మీరంతా ఎదురుగా. నేను ఎంతో చూడాల సినిమా, రెడీగా ఉంది కాపీ, చూడలా. ఎందుకంటే నాకు తెలుసు. ఇంకోటి, జనంలో మాకు అలవాటు ఒక వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం వరకు. నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి, నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు, తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది.